ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి 2898 ఏడి సినిమా గురించే టాక్ నడుస్తోంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కిన కల్కి జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాగా 4వ వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఈ సినిమా హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన 3వ దక్షిణాది చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల క్లబ్లో చేరిన 7వ భారతీయ సినిమాగా ఇప్పటికే రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. 25 రోజుల రన్ టైం ముగిసేసరికి ఇండియాలో 600 కోట్ల వసూళ్లు దాటింది. హిందీలో RRR 272 కోట్లు వసూలు చేయగా కల్కి 2898 ఏడి 4 వారాల్లో 275.9 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడింగ్ వర్గాలు అంచనా వేశాయి. మరోవైపు షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ వసూళ్లను అధిగమించేందుకు కల్కి సిద్ధమైంది. ప్రస్తుతం కల్కి 616.85 కోట్లతో ఇంకా మంచి ఆక్యుపెన్సీతో థియేటర్స్లో రన్ అవుతోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కల్కి రేంజ్ సినిమాలు లేకపోవడంతో బాగా కలిసొచ్చే అంశమని సినీ వర్గాలు చెబుతున్నాయి. హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది చిత్రాలను ఒకసారి చూస్తే బాహుబలి 2 511 కోట్లు, KGF 2 435 కోట్లు, కల్కి 2898 ఏడి 275.9 కోట్లు కాగా RRR 272.78 కోట్లుగా ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరిన కల్కి ఈ ఘనత సాధించిన 7వ భారతీయ చిత్రంగా నిలిచింది. 2024వ సంవత్సరంలో మొదటిది కాగా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ స్థాయి వసూలు సాధించిన 3వ తెలుగు చిత్రంగా ఘనత సాధించింది.